భారతదేశంలోని పలు నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఘోరంగా ఉంటాయి. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిందంటే బయటపడాలంటే గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల ట్రాఫిక్ పూర్తిగా తగ్గకపోయినా ప్రయాణికులకు మాత్రం కొంత ఉపశమనం లభించింది. సుఖవంతంగా వాహనాల కంటే కాస్త వేగవంత ప్రయాణాలు చేస్తున్నారు. ఇక మెట్రో రైల్ సేవల్లో మరో ముందడుగు పడుతోంది. ఇప్పటి వరకు లోకో పైలట్ల ద్వారా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా వారి అవసరం కూడా లేకుండా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. డ్రైవర్ లేకుండా ఎలా అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజమే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇలాంటి అద్భుతాలను మనం చూడబోతున్నాం. ఇప్పుడు మన ఇండియాలోని బెంగళూరు నగరంలో ఈ తరహా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైనా నుంచి 6 కోచ్లను దిగుమతి చేసుకుంది. ఈ రైళ్లను టెస్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రీసెర్చ్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఎసిలేషన్ ట్రయల్స్ తో సేఫ్టీ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రైవర్ లెస్ మెట్రోను ప్రారంభించడానికి త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశామన్నారు. ఇది జయదేవ హాస్పిటల్, సిల్క్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కలుపుతూ వెళుతుంది. కాగా ఈ ఎల్లో లైన్ మొత్తం 18.82 కిలోమీటర్ల దూరం ఉంటుందని బెంగళూరు మెట్రో అధికారులు చెప్పారు. ప్రయాణికుల సేఫ్టీ ముఖ్యమని, అందుకే అన్ని విధాల టెస్టులు చేస్తున్నామని తెలిపారు అధికారులు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి టెస్టింగ్లన్నీ పూర్తవుతాయని, ఆ తర్వాత ఈ డ్రైవర్లెస్ మెట్రోలను ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 16 మెట్రో స్టేషన్ల నుంచి ఈ లోకో పైలట్ లేని మెట్రోను నడిపేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్లెస్ మెట్రో గురించి తెలుసుకుంటున్న బెంగళూరు వాసులు ఈ ట్రైన్ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.